బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాలు స్వాగతం. ఈ రోజు నుంచి మనము మన హృదయానికి పట్టే వ్యాధులు, దాని యొక్క నివారణ. ఇదేంటంటే, హృదయానికి కూడా వ్యాధులు పడతాయా? శరీరానికి వ్యాధులు వస్తాయి, ఓకే. మన మనస్సుకు, మన ఆలోచనలకు, అదేవిధంగా మన హృదయానికి, మన క్యారెక్టర్కు, దానికి కూడా మకిలి పడుతుంది, మలినమవుతుంది, దానికి కూడా వ్యాధులు వస్తాయి. దాని నుండి కూడా మనం దూరంగా ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, ఖైరుకుం ఇస్లామన్ వ అహసినుకుం అఖ్లాక్. మీలో ధర్మాన్ని చక్కగా అనుసరించే వారే ఉత్తమమైనటువంటి వారు అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను పలానా ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్పడం కంటే, ఆ ధర్మాన్ని సక్రమంగా అనుసరిస్తున్నాను అని ఎవరైతే చెప్పుకోగలుగుతాడో వాడు ఉత్తముడు. పేరుకి నేను పలానా ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పుకోవడం కాదు. ఆ ధర్మం ఏదైతే వాంఛనీయ ప్రమాణాలు ఉంటాయో, ఏ పద్ధతులైతే, ఏ వ్యవహారాలైతే పాటిస్తేనే ఆ ధర్మంలో ఉంటావు అని చెప్పేసి, ఆ ధర్మం ఏదైతే కోరుతూ ఉంటుందో దాన్ని పూర్తిగా అతను పాటించడంలోనే నిజమైనటువంటి ధర్మానుసరణ ఉంటుంది. కానీ ఊరికి నేను పలానా ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పేసి చెప్పుకోవడం లేదు కదా. ఇస్లాం ధర్మం కూడా సంపూర్ణంగా మానవాళికి మార్గనిర్దేశం చేసేది. ప్రతి వ్యవహారాన్ని గురించి కూడా అది తెలియచెప్పేది. ధర్మం అంటే అదే. కేవలం కొన్ని రంగాలకు పరిమితం చేసేసి నువ్వు మిగతాది నువ్వు ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపే అనేది ధర్మం అంత మాత్రం కూడా కాదు. టాప్ టు బాటం మనిషి తన జీవితంలో అతనికి ఎదురయ్యే అన్ని రంగాల్లో కూడా సక్రమమైనటువంటి మార్గనిర్దేశన చేసేదే నిజమైనటువంటి ధర్మం. ఏమండి? అలాగే ఇస్లాం ధర్మము, అది ఇస్లాం అంటే సంపూర్ణ సమర్పణ అని చెప్పేసి మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం కదా. సృష్టి ప్రభువుకు, సృష్టికర్తకు, విశ్వప్రభువుకు, విశ్వకర్తకు సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకుని లొంగి ఆయన ఆజ్ఞమైన జీవితం గడపడాన్ని, ఆ పద్ధతిని పాటించడాన్ని ఇస్లాం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఖైరుకుం ఇస్లామన్ అహసినుకుం అఖ్లాక్. మీలో ధర్మాన్ని ఎవరైతే చక్కగా అనుసరిస్తారో వారే మీరు ఉత్తములని చెప్పడం జరిగింది. కాబట్టి నేను నిజమైనటువంటి దైవదాసుని, దైవ విశ్వాసిని, దైవ సమర్పకుడిని, దైవానికి పూర్తిగా సమర్పణ చేసుకున్నటువంటి జీవితం నాది అని నువ్వు చెప్పుకుంటున్నావంటే నీ ప్రతి వ్యవహారం కూడా దైవం యొక్క ఆజ్ఞ మేర ఉన్నదా లేదా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ప్రకారం ఉన్నదా లేదా, ఇది మనం గమనించుకోవాలి. రండి, మనము ఈ రోజు నుండి కూడా మన అమరాజ కల్బ్ అంటే మన హృదయానికి పట్టే వ్యాధులు ఏమిటి, దాని నుండి మనం ఎలా బయటపడాలి, వీటి గురించి మనం తెలుసుకుందాం. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.